హాయ్ తమ్ముడు. హాయ్ ఎలా ఉన్నారా? బాగున్నాను. ఓకే, మనకి ఏపీలో ఎస్ఐ కానిస్టేబుల్ ఈవెంట్స్కి అయితే మనకి రేపు 25 నుంచి ఉంది కదా, మెయిన్లీ ఎస్ఐకి. అవును. అయితే నువ్వు ఆల్రెడీ ఈవెంట్ చేసావు, సక్సెస్ అయ్యావు. 2016 కదా? అవును. 2016లో ఓన్లీ ఈవెంట్స్లో ఎన్ని మార్క్స్ వచ్చారా? ఈవెంట్స్లో 76 వచ్చాయి. 76 వచ్చాయి. అవును. ఓకే, రిటర్న్ టెస్ట్ ఎన్ని వచ్చాయి? రిటర్న్ టెస్ట్ 100 వచ్చాయి. 100 వచ్చాయి. టోటల్గా 126 ఏఆర్ కానిస్టేబుల్ వచ్చింది. తక్కువ పోస్టులే ఉన్నాయి కానీ ఏఆర్ కానిస్టేబుల్ వచ్చింది. ఓకే, అయితే అసలు ఈవెంట్స్కి సంబంధించి అసలు మెయిన్ నువ్వు ఏం చేసావు? అంటే నీకు అప్పటికే 2016 అంటే చాలా చిన్నపిల్లడు కదా. అవును, అప్పటికి అంటే ఫస్ట్ నుంచి మనం స్పోర్ట్స్లో ఉండేవాళ్ళము. మాకు హాస్టల్లో కూడా ఉండేది కాబట్టి నాకు తెలియదు, అప్పుడే కొత్తగా మార్చారు ఈ లాంగ్ జంప్. ఓకే, 100 మీటర్స్, 1600 మీటర్స్. నాకు లాంగ్ జంప్ 100 మీటర్స్ చిన్నప్పటి నుంచి నేను కొంచెం వాటి మీద గ్రిప్ ఉండడం వల్ల తెలియకుండా వేసాను, బాగా మార్క్స్ వచ్చాయి. ఆ తర్వాత 2019 బ్యాచ్లో కూడా నేను ఆర్ఎస్ఐకి పెట్టాను. 2019. ఓకే, అప్పుడు కూడా నాకు 76 వచ్చాయి. సేమ్ ఏం మారలేదు. కాకపోతే ఎగ్జామ్ మార్క్స్ కొంచెం తక్కువ రావడం, చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా యోగా అని నాకు బాగా ఇష్టం కాబట్టి అటు వెళ్ళిపోయాను. ఏదో సరదాగా రాశాను, అప్పుడు క్వాలిఫై అయ్యాను. కానీ మార్క్స్ కొంచెం సరిపోక సెలెక్ట్ కాలేకపోయాను. ఇప్పుడు ఎస్ఐ కొడతావా? అలానే కొడదాం అనుకుంటున్నా. ఓకే, 2016 అంటే దాదాపు 7 years అయింది. అంటే ట్రైనింగ్తో కలిపి 6 years కంప్లీట్ అయింది. ఓకే, వయసు కూడా పెరిగింది కదా, మళ్ళీ 76 వేస్తావా? ఇంకా టార్గెట్ పెట్టావా? 76 కన్నా ఈసారి ఎక్కువే వేయగలను, ఎందుకంటే ప్రాక్టీస్లో ఉన్నాను కాబట్టి 76 అబవ్ వేస్తానని నాకు అనిపిస్తుంది. ఓకే, 2016లో అసలు మెయిన్ నువ్వేం చేసావు 76 రావడానికి? మెయిన్ నాకు తెలియదు మార్క్స్ ఎలా ఉంటాయని, కాకపోతే 100 లాంగ్ జంప్ అనేవి స్కోరింగ్ అనేవి అప్పుడు తెలీదు. ఇన్బిల్ట్ నాలో ఉండడం వల్ల వేసేసాను, వచ్చింది. కానీ ఇప్పుడు తెలుస్తుంది 100 లాంగ్ జంపే అన్నిటిని డిసైడ్ చేస్తుంది. ఒకవేళ నువ్వు ఆర్ఎస్ఏ కావాలన్నా, ఏఆర్ కానిస్టేబుల్స్, ఏపీఎస్పీ కానిస్టేబుల్ కావాలన్నా 100 లాంగ్ జంపే డిసైడ్ చేస్తుంది. ఇంకా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే నీ మార్క్స్ మారిపోతుంది, 3 మార్కులు వచ్చేస్తాయి. ఈ 1600 మీటర్స్లో కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది, 30 సెకండ్లు. అక్కడ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, మిల్లీ సెకండ్స్లో ఉంటాయి. సో మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాల్సింది లాంగ్ జంప్ 100 మీటర్స్. అందుకే మీకు ఈరోజు 100 మీటర్స్ ఈవెంట్ ట్రిక్స్ చెప్దామని మీ ప్లాట్ఫామ్ ద్వారా ఈ మిగతా యాస్పిరెంట్స్ అందరికీ యూజ్ అవుతుందని మీరు మాకు ఈ అవకాశం ఇచ్చారు. చాలా సంతోషం. నాలో ఉన్న స్కిల్ ఇలా 10 మందికి ఉపయోగపడుతుంది అంటే గొప్పగా అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు 2016లో 76 మార్క్స్ వచ్చాయి కదా, ఇప్పుడు రేపు 25 నుంచి ఈవెంట్స్. చాలామంది అంటే ఇప్పుడు నీకైతే మాత్రం 100% గ్రౌండ్ వల్లనే జాబ్ వచ్చింది. 100 మార్క్స్కి ఏపీలో ఉన్న కాంపిటీషన్కి 100 మార్కులకి ఏ రిజర్వేషన్లో కానీ ఎందులో కానీ పోస్ట్ అనేది రాదు. ఎందుకంటే అందరూ బాగా చదువుతున్నారు. కేవలం గ్రౌండ్ వల్లనే వచ్చింది. రిటర్న్ టెస్ట్ కూడా సహాయపడి ఉండొచ్చు. అయితే పర్వాలేదు. ఇప్పుడు ఈ గ్రౌండ్ పైన ఇప్పుడు కూడా ఫోకస్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ గ్రౌండ్ ఇప్పుడు కూడా డిసైడ్ చేస్తుంది అంటావా? గ్రౌండ్ ఎప్పుడు డిసైడ్ చేస్తుంది, ఎందుకంటే ఎగ్జామ్ మార్క్స్ సగం అవుతాయి తప్ప ఈ గ్రౌండ్ మార్క్స్ ఎప్పుడు సగం కావు, ఇవి అలాగే ఉంటాయి. సివిల్ కానిస్టేబుల్ కావాలి, సివిల్ ఎస్ఐ కావాలనుకున్న వాళ్ళు కూడా ఇవి గ్రౌండ్ అనేది డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే లాంగ్ జంప్ కానీ 100 మీటర్స్ కానీ ఖచ్చితంగా మీరు క్వాలిఫై అవ్వాలి. రెండిట్లో ఒకటి. 1600 ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. కొన్ని దీని పక్కన పెడితే రెండిట్లో ఏదో ఒకటి క్వాలిఫై అవ్వాలి. చాలామంది రెండిట్లో ఏదో ఒకటి క్వాలిఫై అవ్వకుండా వెళ్ళిపోతున్నారు, బాగా చదివిన వాళ్ళు. సో వాళ్ళకి కూడా ఇది ఖచ్చితంగా అవసరం కూడా. ఓకే, అందరికీ. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఈవెంట్స్ చూసుకుంటే చాలామంది భయపడుతున్నారు. అంటే ఈవెంట్స్ అవుతాయో లేదో, ఈవెంట్స్ అయితేనే కదా మనం ఎంత చదివినా యూజ్ ఉంటుంది. ఒకవేళ ఈవెంట్ పోతే మన పరిస్థితి ఏంటి, నాకు లాంగ్ జంప్ పడట్లేదు లేదా 100 మీటర్స్ పడట్లేదు అని చెప్పేసి కూడా చాలామంది అంటే కాస్త భయపడుతున్నారు. వాళ్ళకి ఏం చెప్తావు? ఇంకా తక్కువ రోజులు ఉంది కదా, ఈ తక్కువ రోజులు వాళ్ళకి అసలు నువ్వు ఎలా ధైర్యం చెప్తావు? వాళ్ళకి నేను చెప్పదలుచుకుంది ఒకటే, భయాన్ని విడిచిపెట్టాలి. మీరు తీసుకునే ఫుడ్ అనేది అస్సలు ఫ్యాట్ ఫుడ్ మీ బాడీకి అనేది, అది మీరు తినే ఫుడ్ అనేది భారం అవ్వకూడదు, బద్ధకాన్ని తెచ్చకూడదు. మీరు తీసుకునే ఫుడ్ అనేది మీకు భారం అవ్వకూడదు, బద్ధకాన్ని తేకూడదు. మీరు తిన్నది వెంటనే డైజెస్ట్ అయినట్టు, బలం ఇచ్చేటట్లు, యాక్టివ్గా ఉండేటట్టు ఫుడ్స్ తీసుకోవాలి. అంటే ఫ్రూట్స్, ఇలా డైజెస్ట్ అయ్యేన ఫుడ్స్ ఉంటే అవే ఆయిల్ ఫుడ్స్, ఇవన్నీ కొన్ని రోజులు, ఈ 4 రోజులు అవాయిడ్ చేస్తే ఖచ్చితంగా మీకు ఆ భయం పోతుంది. బాడీలో కూడా యాక్టివ్నెస్ ఖచ్చితంగా పెరుగుతుంది. అంతేగాని వర్షం పడుతుంది కదా స్నాక్స్ తిందాం అలాంటివి తిన్నారంటే మీకు కొంచెం డల్ అనేది పెరిగిపోతుంది. బాడీలో డల్ ఉంటే 100 మీటర్స్ లాంగ్ జంప్ అస్సలు వేయలేము. నేను తక్కువ టైంలో ఎక్కువ స్పీడ్ ఎందుకోవాలి కాబట్టి. ఓకే, అసలు గ్రౌండ్ డే ఎలా ఉండమంటావు యాస్పిరెంట్స్?
గ్రౌండ్ డే రోజు 1 డే అంటే ఎల్లుండి మీకు ఈవెంట్ ఉందంటే ఈరోజు తెల్లవారి ప్రాక్టీస్ చేసి ఆపేయాలి. సాయంత్రం రెస్ట్ వస్తుంది, నెక్స్ట్ డే 2 పూటలు రెస్ట్ వస్తుంది, 3 పూటలు రెస్ట్ వస్తుంది. ఆ నెక్స్ట్ రోజు మీరు వెళ్తారు. ఆ 2-3 పూటలు ఏం చేయాలంటే మీ బాడీలో పెయిన్స్ ఉంటాయి, ఐస్ క్యూబ్స్ లేకపోతే హాట్ వాటర్తోనో దీంతోనో ఒక దాంతో ఆ మజిల్స్ అన్నీ ఫ్రీ చేసుకొని చిన్నగా ఎక్సర్సైజ్ ఎవరైనా ఉంటే కొంచెం మజిల్స్ రిలాక్స్ చేసుకోవడానికి ఫ్రెండ్స్తో చేయించుకొని కొంచెం రిలాక్స్గా ఉండి పడుకొని హ్యాపీగా ఉండాలి. నెక్స్ట్ రోజు వెళ్ళేటప్పుడు ఆ 1.5 డే ఉంది కదా, ఆ 1.5 డేలో మంచి ఫుడ్, ఎక్కువ వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఓఆర్ఎస్ ఎలక్ట్రోల్స్ ఇవన్నీ తాగేసుకొని ఉండాలి. వెళ్ళే రోజు కూడాను ఎలక్ట్రోల్ వాటర్ కూడా తీసుకోవాలి. తీసుకొని వెళ్తే మీకు బాగుంటుంది. ఓకే, అసలు జాబ్ ఎలా ఉంది అంటే లాస్ట్ 6 ఇయర్స్ ఆల్రెడీ జాబ్ చేశాక అసలు జాబ్ ఎలా ఉంది, ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఏం చెప్తావు నెక్స్ట్ వచ్చేవాళ్ళు? జాబు అలానే ఉంటుంది, బాగానే ఉంటుంది. కాకపోతే మిగతా ఉద్యోగులతో పోల్చుకుంటే మన ఊర్లో చేస్తున్నాం. ఇప్పుడు నేను శ్రీకాకుళం అయ్యారు కదా, శ్రీకాకుళంలో ఉన్నాయి కదా, అలాగే మన ఊర్లో మనం చేస్తాం. ఏదైనా రెస్ట్ దొరికినప్పుడు ఏం చేస్తామంటే మన ఇంటికి వెళ్తూ ఉంటాం, వెళ్ళి వస్తాం, ఫంక్షన్కి అటెండ్ అవుతాం. మన ఊరికి ఏదైనా అవసరమైతే అవసరం. మన జిల్లాలో మనకు ఉద్యోగం రావడం చాలా గొప్ప కదా, ఎక్కడికో వెళ్ళి ఉద్యోగాలు చేసిన బదులు. సో ఇది ఒక్కటి దృష్టిలో పెట్టుకొని కష్టపడాలి. ఒకవేళ ఆర్ఎస్ఐ వచ్చినా ప్రమోషన్స్ విషయంలో కొంచెం ఇబ్బంది ఉన్నా పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఒక గౌరవం ఆ యూనిఫామ్లో ఉంటుంది. ఆ గౌరవం అది వేసుకుంటే రెస్పెక్ట్ పెరుగుతుంది. ఊర్లో కూడా అన్నింటిలో కూడా రెస్పెక్ట్ ఉంటుంది. అసలు ట్రైనింగ్ ఎలా సాగింది తమ్ముడు? అంటే కష్టంగా అనిపించిందా? పర్వాలేదు, ట్రైనింగ్లో కష్టపడ్డాను అనిపించింది? లేదు, ట్రైనింగ్లో హ్యారాస్మెంట్ అంటూ ఉండదు. అప్పుడులా లేదు, ఇప్పుడు హ్యాపీగానే ఉంటుంది. మార్నింగ్ లేపుతారు, నువ్వు మరీ ఇబ్బంది పెడుతున్నావు, నువ్వు కొంచెం ఇబ్బంది పడుతున్నావు అని అంటే నిన్ను కొంచెం పక్కకు పెట్టినట్టు చూస్తారు. హ్యారాస్మెంట్ అనేది కొంచెం తగ్గింది. అప్పుడు ట్రైనింగ్లో ఉండేది కానీ ఇప్పుడు అంత లేదు. కాకపోతే బెస్ట్గా ఇచ్చుకోవడానికి ట్రై చేయాలి. బద్ధకంగా మకరా చేయడానికి ట్రై చేస్తే కొంచెం ఇబ్బంది పెడతారు. మకరా చేసినా సరే నీళ్ళు స్కిల్ ఉందనుకో కొంచెం ఎక్స్ట్రా ఇచ్చేస్తారు. వీటిలో ఆల్రెడీ ఉంది కానీ లేదు. వర్క్ వచ్చి నువ్వు చేయకపోతే అవుడేమండవు. వర్క్ రాకపోతే వీడు ఎప్పుడైనా చేయగలట్లేదు, అవసరం అనుకున్నప్పుడు వర్క్ బయట తీస్తాడులే అని అంటే పూర్తి వర్కే నేర్చుకోకపోదు అనుకో నేను ఏదైనా అంటారు కదా. ఓకే, ఆ టైప్ కూడా ఉంటుంది కొంచెం. ఓకే, ఇప్పుడు సివిల్ కానిస్టేబుల్ ఉంటుంది, ఏఆర్ కానిస్టేబుల్ ఉంటుంది, ఏపీఎస్పీ ఉంటుంది. మీరు ఏఆర్కి సెటిల్ అయ్యారు. సివిల్ వస్తే బాగున్నాను ఎప్పుడైనా అనిపించిందా? నాకు ఎప్పుడు అనిపించలేదు అలాగా. సివిల్ వస్తే బాగుండు అని నాకు ఎప్పుడు అనిపించలేదు. ఎందుకంటే ఎప్పటికైనా కొంచెం మంచి ఉద్యోగంలో సెటిల్ అవుతాను. సో ఏదైతే ఏంటి నేను ఎందులో నుంచి కొంచెం బెటర్ దానికి వెళ్తాను అని కొన్ని చేసిన ఈ ఉద్యోగం చేద్దాం, తర్వాత ఎందులో ఫిక్స్గా ఉండిపోదాం అనుకుంటే ఖచ్చితంగా సివిల్ వస్తే బాగుంటుందని ఫీలింగ్ అందరికీ ఉంటుంది. ఎందుకంటే ఇంకెక్కువ మందికి ఉపయోగపడవచ్చు. లా అండ్ ఆర్డర్ ద్వారా ఎక్కువ కేసులను డీల్ చేయొచ్చు. దీనికి ఏఆర్ ఏపీఎస్పీలో బ్రెయిన్ పని తక్కువ ఉంటుంది. ఆఫీసర్స్ ఏం చెప్తే చేస్తాం, బ్రెయిన్కి అనేది అసలు వర్క్ ఉండదు, ఫిజికల్గా ఉంటుంది. డ్రిల్ చేసుకోవడం, గాడులు చేసుకోవడం. ఓకే, అయితే ఇప్పుడు 2023లో సివిల్ ఎస్ఐ టార్గెట్ పెట్టావా లేదంటే బెటాలియన్ ఏపీఎస్పీ పెట్టావా? సివిల్ ఎస్ఐ కావాలని ఎవరైనా కోరుకుంటారు. ఓకే, అంటే రీడింగ్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నావా? రీడింగ్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను, గ్రౌండ్ పైన కొంచెం తక్కువ చేస్తున్నాను. ఒకవేళ ఏది వచ్చినా నేను స్పోర్ట్స్లో సెటిల్ అవుతానని మాత్రం అనిపిస్తుంది. ఒకవేళ సివిల్ ఎస్ఐ వచ్చినా ఏపీఎస్పీ వచ్చినా డిపార్ట్మెంట్లో స్పోర్ట్స్ అనే స్పెషల్ వింగ్ ఉంటుంది కదా, ఆ వింగ్లో ఉంటాను నేను. ఏపీ పోలీస్ తరఫున నేను నేషనల్స్ ఆడాను, యోగాలో గోల్డ్ మెడలిస్ట్. సో ఇప్పుడు కూడా నేను యోగా పరంగా ఉంటూ ఇంకా అవసరమైతే వేరే గేమ్స్ నాకు కొన్ని ఉన్నాయి, అవి కూడా చేద్దామని. ఓకే, డిపార్ట్మెంట్కి వెళ్ళిన తర్వాత మెయిన్గా నేను ఈ అచీవ్మెంట్ సాధించాను అని ఏమైనా ఉందా? డిపార్ట్మెంట్కి వెళ్ళాక నేను 2018లో నా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని వెళ్ళాను. వెంటనే నేను ఏపీ పోలీస్ యోగా టీంకి వెళ్ళిపోయాను. అక్కడ నేషనల్స్లో స్టేట్ ఆడాను, నేషనల్ ఆడాను. 2018లో పంజాబ్లో నాకు గోల్డ్ మెడల్ వచ్చింది యోగాలో, అదొక అచీవ్మెంట్. 2019లో మళ్ళీ అప్పుడు మేము రాజస్థాన్ వెళ్తే అక్కడ 4th ప్లేస్ వచ్చింది. అప్పుడు డీజీపీలతో అప్రిషియేషన్స్ ఇవన్నీ నాకు చాలా ఆనందంగా అనిపించింది. తర్వాత 2021లో గ్రేహన్స్ ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు కూడా బెస్ట్ ఆల్రౌండ్ వచ్చింది. క్యాష్ రివార్డ్ కూడా 1075 వచ్చింది నాకు. నా క్యాష్ సర్వీస్ బుక్లో ఉంది. ఇంకా డ్రిల్స్ చేస్తుంటాం కదా, ఆ డ్రిల్స్ చేసేటప్పుడు కూడాను అంటే బెస్ట్గా డ్రిల్ ఇచ్చేటప్పుడు సెరిమోనీలు అంటారు అన్నమాట. ఓకే, అలా ఇచ్చేటప్పుడు అందులో కూడా నాకు క్యాష్ రివార్డ్ వచ్చింది 200. పర్వాలేదు, చిన్న వయసులో కొంచెం అచీవ్మెంట్స్ ఉన్నాయని నాకు గుర్తింపు అయితే ఉంది. గ్రే హౌండ్స్ ట్రైనింగ్కి వెళ్ళావు కదా, గ్రే హౌండ్స్ అంటే శాలరీ కూడా డబుల్ అవుతుందని విన్నాను. గ్రే హౌండ్స్లో చేస్తున్నావా ఆపేసావా? గ్రే హౌండ్స్ ట్రైనింగ్కి వెళ్ళి వచ్చాను, అక్కడ వాళ్ళు ఉండమన్నారు. వీళ్ళు మంచి పర్ఫార్మెన్స్ ఉంది, గ్రే హౌండ్స్ బిల్లింగ్ ఇచ్చి ఉండిపో అన్నారు. కానీ
నేను చెప్పే కదా ముందు నుంచి నాకు వేరే దానికి వెళ్ళాలని ఉంది. సో అందుకే మన గ్రహెన్స్లో ఉంటే చేయగలం లేదు మళ్ళీ దానికి ఎడిక్ట్ అయిపోతున్నాను మళ్ళీ రిటర్న్ అయిపోయాను. కానీ అక్కడ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాను అన్నిట్లో. ఖచ్చితంగా పోలీస్ కావాలి, పోలీస్ జాబే నా ప్రపంచం అని ఎదురు చూస్తున్నటువంటి కష్టపడుతున్నటువంటి మన అన్నయ్య, తమ్ముడు లేదా అక్క, చెల్లెలు స్ట్రైట్గా ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వేం చెప్తావు? పోలీస్ జాబ్ కావాలంటే ఖచ్చితంగా మీరు యాక్టివ్గా ఉండాలి, బ్రెయిన్కి కూడా పని చెప్పాలి. ఓన్లీ ఫిజికల్గా ఈ గ్రౌండ్ చేసి వెళ్ళిపోతానని అంటే డ్యూటీలోకి వెళ్ళిన తర్వాత నీకు విలువ ఉండదు. అన్నింటిలోనూ ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా డెవలప్ అయ్యారు కాబట్టి ఎడ్యుకేషన్ చూసుకుంటే గ్రౌండ్ చూసుకుంటే ఇంకా బెటర్ అని చెప్తాను. అక్కడ బాగుంటుంది, మీరు చేయగలరు. చాలా వింగ్స్ ఉంటాయి, మీకు నచ్చిన వింగ్లో మీరు ఉండొచ్చు. ఒకే డ్యూటీ చేయాలి ఏమైనా భయం కూడా అవసరం లేదు. మీ దగ్గర స్కిల్ ఉంటే మీకు సరైన గుర్తింపు కూడా డిపార్ట్మెంట్ ఇస్తుంది. మీరు సైడ్ వింగ్లకి వెళ్ళొచ్చు మీకు టాలెంట్ బట్టి. బోల్డ్ వింగ్స్ ఉంటాయి. ఓకే తమ్ముడు, ఓకే థ్యాంక్స్.